హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను నార్మల్ పీసెస్ తోటి. దాంట్లోకి కావాల్సిన ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయ. ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం అల్లం, కొంచెం పసుపు, కారం 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నా, సాల్ట్, పుదీనా, 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నా, ఒక పక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నా, ఒక నిమ్మకాయని. కొంచెం మసాలా. ఇప్పుడైతే మనం మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇదైతే ముక్కకి మొత్తం పట్టియాలి. ఇలా అయితే కలుపుకొని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉన్న, లేకుంటే చికెన్ ఇట్లా మ్యాగ్నేట్ అవుతుంది అన్నట్టు, ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే చికెన్ మనం సిమ్లో స్టవ్ పైన పెట్టేసుకున్నాము. రైస్ కొరకు మనం పక్కకు ఇంకో గిన్నె పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేస్తా. ఇప్పుడైతే దీంట్లో బగారా సామాన్ అయితే వేస్తున్నా. దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను. కొంచెం పుదీనా. ఇవైతే గోలుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ఎసరుకు వాటర్ పోసుకోవాలి, రైస్కి సరిపడేంత. ఎసరు అయితే పోసేసా వాటర్. దీంట్లో ఇప్పుడు సాల్ట్, రైస్కు సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేనైతే రైస్ అయితే వేసుకుంటున్నా. రైస్ అయితే వేసేసా. ఒక్కసారి దీన్ని కలుపుకొని మళ్ళీ ఎక్కువ సేపు కలపద్దండి, ఎందుకంటే ఇది రైస్ విరిగిపోతుంది. మనం ఫుల్ పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అయితే ఇంకుతున్నాయండి, చూద్దాం ఇది ఒకసారి. ఇట్లా చాలండి మనకు మెతుకు విరిగితే. ఇప్పుడు మనం దీన్ని చికెన్కి దాంట్లో వేసేయాలి, గిన్నెలో. ఇట్లా మనం వాటర్ పడకుండా అయితే రైస్ ఈ చికెన్ దాంట్లో వేసుకోవాలి. 50% అయితే మనకు రైస్ అయ్యింది, ఇంకా 50 చికెన్ తోటి మ్యాగ్నేట్ అవుతుంది అన్నట్టు. మిడిల్లో అయితే కొన్ని ఆనియన్స్ ఆయిల్లో వేపుకున్నా, పుదీనా, కొత్తిమీర. ఇది లెమన్ రైస్ అండి. దీంట్లో ఫుడ్ కలర్ కలప లైట్గా, ఎందుకంటే బిర్యానీ తిన్న ఫీలింగ్ రాదు ఇది కలర్ వేసుకోకుంటే, ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం రైస్ ఉంది కదా, అది రైస్ మొత్తం వేసేసానండి దీంట్లో. ఇప్పుడైతే మళ్ళీ మనం ఆనియన్, కొన్ని ఉన్నాయి కదా మిగిలినవన్నీ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, లైట్గా పుదీనా ఆయిల్లో వేసేసా. ఇప్పుడు లెమన్ వేస్తున్నా, ఇందులోనే కలర్ యాడ్ చేసా అన్నట్టు లెమన్ రైస్లో.
ఈ ఎల్లో కలర్లో మిల్క్ యాడ్ చేసిన. చూడ్డానికి కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడైతే కొంచెం లైట్గా నెయ్యి అయితే వేస్తున్నానండి. నేను వేడి చేసిన నెయ్యి. బిర్యానీలో నెయ్యి లేకుంటే బాగుండదు, అందుకే లాస్ట్లో వేస్తున్నా. అన్నీ వేయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మిడిల్లో ఇట్లా హోల్స్ లెక్క, ఎందుకంటే లోపటిది ఉన్నది పైకి ఆవిరి వస్తే పైన రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది, ఎందుకంటే అప్పుడు 50% ఉడికింది కదా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టేశాను. ఆవిరి పోకుండా పిండి పెడతారు సైడ్లకి. ఇది మూత పర్ఫెక్ట్గా ఇది పోదు గాలి, అందుకని నేనేం పెడతాను, ఓన్లీ దానిపైన బరువు పెడుతున్నా. ఇలా బరువు అయితే పెట్టేసా దీనిపైన. అయితే ఒక 3 minutes అయితే పెట్టేసుకున్నాం. చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.